హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వెయిట్ లాస్. సో మనం యూజువల్గా తరచుగా బాధపడతాం చాలామంది, మెయిన్గా ఉమెన్. ఎందుకంటే మనకి చాలా హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. మనకి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవ్వగానే వెయిట్ గెయిన్ అవుతాము, ప్రెగ్నెన్సీ రాగానే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి వెయిట్ గెయిన్ అవుతాము, మిస్క్యారేజెస్ అవుతే వెయిట్ గెయిన్ అవుతాము, పిల్లలు పుడితే వెయిట్ గెయిన్ అవుతాము, మోనోపాజ్ స్టేజ్లో వెయిట్ గెయిన్ అవుతాము. ఇదంతా అయిపోయింది, ఇంకా మెన్స్ట్రువల్ సైకిల్ అంతా అయిపోయింది అనుకుంటే సమ్ వజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతాము. ఉమెన్ వెయిట్ లాస్ అనేది చాలా పెద్ద మిస్టీరియస్ థింగ్ అండి. అది అనుకుంటే అయిపోయేంత ఈజీ అయితే కాదు. ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా జడ్జ్ చేసినా వాళ్ళు ఉమెన్ అయితే ఖచ్చితంగా జడ్జ్ చేయరు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉమెన్ అయ్యిండి కూడా జడ్జ్ చేశారనుకోండి, వాళ్ళు కూడా ఏదో ఒక టైప్ ఆఫ్ సర్కిల్లో ఇలా ఫేస్ చేసే వెళ్ళాలి ఖచ్చితంగా. సో మనం ఇవాళ వెయిట్ లాస్ అవ్వడానికి ఏం చేయాలి అన్న దానికంటే ముందు చేయాల్సిన 5 థింగ్స్ ఏంటో ఇవాళ ఫస్ట్ వెయిట్ లాస్ సిరీస్ 1లో చూద్దాం. ఏంటంటే ముందు వెయిట్ ఎందుకు గెయిన్ అయ్యాం. వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా కొన్ని కారణాలు ఉంటాయి. అవి ఏంటో ముందు అది తెలుసుకోవాలి. మనం ఒక్క రోజులో వెయిట్ గెయిన్ అవ్వం, కరెక్టే కదా. కొన్ని మంత్స్, ఇయర్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతాం. ఆల్ ఆఫ్ ద సడన్ మనం రియలైజేషన్ అవుతాం. ఎందుకు అంటే మన పక్కన ఉన్న పియర్ సొసైటీ ప్రెషర్ వల్ల కానీ, లేదంటే మనకు నచ్చిన డ్రెస్సెస్ వేసుకోకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే మన పక్కన వాళ్ళు మనల్ని ఊరికి క్రిటిసైజ్ చేయడం కానివ్వండి, లేకపోతే మన పార్ట్నర్ కొంచెం వెయిట్ లాస్ అవ్వచ్చు కదా అని అడగడం వల్ల కానివ్వండి, దేనికైనా ఒక టైప్ రియలైజేషన్ వస్తుంది మనకి, మన వరకు కొంచెం వెయిట్ తగ్గాలి అని. అప్పుడు మనం చూసుకోవాల్సిన థింగ్స్ ఇవన్నమాట. ఏంటి అంటే అసలు మనం వెయిట్ ఎందుకు గెయిన్ అయ్యాం, దానికి ఇష్యూస్ ఏంటి, మనకేమైనా థైరాయిడ్ ఉందా, పీసీఓడి ఉందా, పీసీఓఎస్ ఉందా, ఏంటి అని చూసుకోవాలి. వెరీ ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, మనం నిద్ర బాగా పోతున్నావా లేదా అని చూసుకోవాలి. ఉమెన్కి ఏంటంటే బాడీ బాగా రెస్ట్ పొజిషన్, అట్లీస్ట్ 6 to 8 hours స్లీపింగ్ పొజిషన్ లేకపోతే బాడీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ భయంకరంగా జరుగుతాయి. అది థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేషన్ కానివ్వండి, పీసీఓఎస్ స్టిమ్యులేషన్ కానివ్వండి, యూట్రస్ థిన్నింగ్ కానివ్వండి, ఇవన్నీ ఒక హెల్ప్ అవ్వడానికి మేజర్ థింగ్ స్లీప్. నిద్ర ప్రాపర్గా పోకపోతే మనం ఆబ్వియస్గా వెయిట్ గెయిన్ అవుతాం, ముఖ్యంగా ఉమెన్. థర్డ్ థింగ్, మనకి ఏమైనా కాన్స్టిపేషన్ ఉందా, మన పొట్ట ఎవ్రీ టైం మన మాట వింటుందా లేదా, మన గట్ ఎలా వర్కింగ్ అవుతుంది, దాని ప్రొసీజర్ ఏంటి, మనం ఎవ్రీడే మార్నింగ్ లేవగానే మన స్టమక్ ఎంటీ అవుతుందా లేదా. ఇది థర్డ్ పాయింట్, కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మేజర్ థింగ్ అనమాట అది. కాన్స్టిపేషన్ ఉంటే మనకు వెయిట్లో స్టక్ అవ్వడము, లేకపోతే మనం హెవీగా వెయిట్ గెయిన్ అవ్వడం ఆబ్వియస్గా జరుగుతాయి. ఫోర్త్ పాయింట్, ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఏమన్నా